హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అప్లోడ్ చేసిన వీడియోకి మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఓవర్ దేర్. అండ్ ఇవాళ మదర్స్ డే గురించి మదర్స్ గురించి నేను కొంచెం మాట్లాడాలనిపించింది. యాజ్ ఏ మదర్ నేను కూడా కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మదర్స్ అందరూ ఒకటే అనుకోండి, అందరికీ ప్రేమ, అందరూ ఆప్యాయత అలాగే చూపిస్తారు. కాకపోతే అందరు మదర్స్కి ఒకటే ఎక్స్పీరియన్స్ ఉండదు. కొంతమంది మదర్స్కి పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు టోడ్లర్హుడ్ అండ్ వాళ్ళ చిన్న చిన్న మాటలు మాట్లాడడం, వాళ్ళ అల్లరి అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ కొంతమందికి అవన్నీ కావాలనుకున్నా కొంచెం డిలే అవుతూ ఉంటాయి. అండ్ అందరి పిల్లలు ఒకేలా ఉండరు కదండి. కొంతమంది స్ట్రగుల్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నా బాబుకున్నట్టు ఆటిజం ఇట్లాంటి హర్డల్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని మెయింటైన్ చేస్తున్న మదర్స్ అందరూ సూపర్ మామ్స్ అండి. సూపర్ మామ్స్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ ఫేసింగ్ ఆల్ దోస్ థింగ్స్ కాబట్టి నాకు తెలుసు. ఐఎమ్ అడ్రసింగ్ మై సెల్ఫ్ ఆల్సో ఆ సూపర్ మామ్. కొంచెం ఆడ్గా ఉన్నా నమ్మండి, చాలా కష్టపడతారు. ఎందుకంటున్నానంటే చాణక్య పుట్టిన తర్వాత 4 months వరకు బాగానే ఉన్నాడు. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం చిన్నగా స్టార్ట్ అయ్యింది. తర్వాత వాడు ఐసీయూ వరకు వెళ్ళడం 2-3 times చాలా ఇబ్బంది పడ్డాడు. డాక్టర్స్ కూడా ఏంటని చెప్పలేకపోయేవారు. రీజన్ తెలిసేది కాదు. యాక్చువల్లీ 4 months నుంచి 8 months వరకు వాడు హాస్పిటలైజ్ అయ్యే ఉన్నాడు. కాజ్ ఏంటో తెలియక మేము హాస్పిటల్ తిప్పి అసలు ఎవ్వరు ఏది కాజ్ అసలు చెప్పేవారే కాదు. ఒక్కొక్కసారి అయితే చాలా విసుగొచ్చేసేది. ఇంత చేసినా మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాడు. రీజన్ తెలిసేది కాదు. చాలా బాధపడ్డామండి. కొంతమంది అయితే అసలు ఎందుకు అంత సఫర్ అవుతున్నారు, వదిలేయండి పర్వాలేదు, కొంతకాలం తర్వాత హీల్ అవుతుంది, తర్వాత ఎప్పుడైనా మారుతారు, వెన్నుముదిరి కొలిది మారుతారు, చెప్పాను కదా. ఇవన్నీ చెప్పి ఉన్నారు. బట్ నాకు మాత్రం అసలు వదలాలనిపించలేదు, గివప్ ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే నాకు ఏమో తెలియని సెన్స్ అనమాట, ఏదో ఉంది రీజన్ లేకుండా ఇంత సఫర్ ఎందుకు అవుతాడు అనిపించేది. రాజమండ్రిలోనే హాస్పిటల్లో చూపించేవాళ్ళము. అక్కడి నుంచి మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేసిన 5 months ఏజ్లో అండి వాడికి అన్ని బ్లడ్ టెస్ట్లు చేశారు. అయినా సరే తెలియకపోవడం. అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని మేము హైదరాబాద్ రావడం. ఇక్కడ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర చూపించడం జరిగింది. కాజ్ ఏమన్నా నేను తెలుసుకోగలిగితే 99% తగ్గించేసినట్టు అని చెప్పారు. ఆయన చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అప్పటి వరకు లేని నా రిలీఫ్ నాకు ఆయన ఆ మాట అన్న తర్వాత నాకు వచ్చింది. నాకు చాలా హోప్ వచ్చింది. ఇంకా దీని నుంచి చాలా బయటికి తీసుకొచ్చేయచ్చు, ఇంకెంత స్ట్రగుల్ అయినా పర్లేదు, గివప్ ఇవ్వకూడదు అనిపించింది. మాకు రీజన్ తెలిసింది. యాక్చువల్లీ వాడికి అలర్జీ అనమాట, మిల్క్ ప్రోటీన్ అలర్జీ. 1000:1 రేషియో అంటండి, చాలా కొంచెం రేర్ అనమాట. నార్మల్గా మిల్క్ అలర్జీస్ ఉంటాయి, లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాంటివి ఉంటాయి. అట్లా కాకుండా ఇది స్పెసిఫిక్ కేసేన్ ప్రోటీన్ అలర్జీ. నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఫుడ్ చార్ట్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే 4 weeks మీ రిజల్ట్ వస్తుందని చెప్పాను. ఇంటికి తీసుకెళ్ళాము, అలాగే ఫాలో అయ్యాను. చార్ట్ని బట్టి డైట్ మెయింటైన్ చేయడం, లైక్ వీక్లీ చార్ట్ వేసుకోవడం, వాడికి ప్రోటీన్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని చెప్పి వీక్లీ చార్ట్ గీసుకొని, ఇంకా నేను ఎలా ఉండాలనుకున్నానో అంతా మర్చిపోయానండి. అదే మదర్స్లో ఉన్న మ్యాజిక్. మొత్తం ఇష్టాలని అన్నిటినీ వదిలేస్తాం పిల్లల్ని చూసిన తర్వాత. నేను అనుకునేదాన్ని ఏంటి ఎలా ఉంటారో అన్నీ వదిలేస్తారు, చదువుకుని కూడా పిల్లల్నే చూసుకుంటున్నారు అనుకునేదాన్ని. ఒక్కసారి మదర్హుడ్లోకి వచ్చిన తర్వాత అంత చేంజ్ అయిపోతుంది. ప్రపంచంలో మీరు ఎటువైపు తిరిగినా ఆఖరికి మీ పిల్లల దగ్గరికి రావాలనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మదర్హుడ్. తర్వాత చాణక్య లేచి కూర్చోవడం, వాడంతరాడు కూర్చోవడం, నించోడానికి ట్రై చేయడం. వితిన్ 4 weeksలో వాడు క్రాల్ చేయడానికి ట్రై చేయడం. 2 months తర్వాత వాడు నడవడానికి ట్రై చేయడం. వాడు ఫస్ట్ బర్త్డేకి వాడు చూడండి ఇలా తయారయ్యాడు. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు నించుంటానని. అందరూ అనేవారు వాడు నించోడు, నడవడు, ఇప్పుడప్పుడే ఎక్కడ నడుస్తాడు. నేను వినేదానండి. యాజ్ ఏ మదర్ నేను ఆ మాటలు విని నాకు ఎంత కోపం వచ్చేదంటే, కోపం కంటే నేను ఆయన నడిపించాలి, నేను చేసి చూపించాలనిపించేది. అందరిలాగే కదా నా బాబు కూడా అనిపించేది. నేను పడిన కష్టానికి ఆడు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాడు. తెలుసో తెలియక ఎఫర్ట్స్ పెట్టి నన్ను
ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు. తర్వాత మేము హైదరాబాద్లోనే ఉండిపోయాము, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అనమాట, హాస్పిటల్కి తీసుకురావడం ఇబ్బంది అయ్యి ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడికి వచ్చిన 2 months తర్వాత నేను ఏదైనా స్టార్ట్ చేద్దాం, జాబ్ ఏదైనా చేద్దాం అట్లా అనుకునేదాన్ని. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవచ్చు, కొద్ది గొప్ప నాకు నచ్చిన పనులు నేను చేయొచ్చు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజులు అవి. సడన్గా చాణక్యకి ఆటిజం డయాగ్నోజ్ అయింది. బయటికి వెళ్దాం ఇంకా పర్లేదు అని కొంచెం హోప్ వచ్చే టైంకి ఇంక ఇది మామూలు దెబ్బ కాదన్నమాట, ఇది గట్టి దెబ్బ. ఎంత బాధ అంటే చెప్పలేను అసలు. మీకు 2 days అసలు నేను మాట్లాడలేదు. 2 days అట్లా అలా కూర్చొని ట్రామాలో ఉండి ఏడుస్తూ ఉండేదాన్ని. ఏం చేయాలి ఇంకేం చేయాలి, అంత కష్టపడి ఇంత తీసుకొచ్చాను, అంత బాగుంటాడు అనుకున్నాను, మళ్ళీ ఏంటి అనిపించింది. 2 రోజులు గట్టిగా ఏడ్చానండి. తర్వాత మళ్ళీ అమ్మను కదా మళ్ళీ స్టార్ట్ చేశాను. నన్ను నేను వెరీ గుడ్ నేను కాకపోతే ఎవరు ఫైట్ చేస్తారు అనిపించి మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా 2 మెయింటైన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. వాటర్ మెలన్ ఇది చూడు, వాటర్ మెలన్ ఇది వాటర్ మెలన్. వెరీ గుడ్ చాణక్య, గుడ్ బాయ్. పెట్టేయాలి, ఫిక్స్ చేసేయాలి. ఫజీగా అయితే లేడు, ఫిక్స్. వెరీ గుడ్. ఒకటే బట్ కొన్ని స్ట్రగుల్స్ ఇట్లాంటివి ఉన్న పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా నరిష్ చేసే మదర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు సూపర్ మామ్స్ అండి, సూపర్ మామ్స్. అసలు ఎంత చెప్పినా తక్కువే అట్లాంటి వాళ్ళ గురించి. అలాంటి సూపర్ మామ్స్కి నేను ఈ వీడియోని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఒకసారి నేను అమ్మనైన తర్వాత తెలిసింది అమ్మ విలువ ఏంటో అని. వీడియో సందర్భంగా మా అమ్మకి కూడా హ్యాపీ మదర్స్ డే. నేను కన్సీవ్ అయినప్పుడు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు మా అత్తయ్య గారు, ఆవిడకి కూడా హ్యాపీ మదర్స్ డే. నాది ఒక సజెషన్ అండి, నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరైనా ఇట్లాగా సఫర్ అయ్యే పేరెంట్స్ కానీ ఎవరైనా కనిపిస్తే అయ్యో పాపం అని చెప్పండి, జాలి చూపించడం చేయకుండా వాళ్ళకి పవర్ ఇవ్వండి. జస్ట్ వాళ్ళకి పుష్ ఇవ్వండి, మీరు చేసేది చాలా బాగుంది, మీరు చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. దట్ ఈస్ వాట్ వీ వాంట్ యాజ్ ఎ పేరెంట్స్ ఆఫ్ స్పెషల్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చేస్తాయి, సో దట్ మీరు వెంటనే చెక్అవుట్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ members and friends. Thank you so much for sharing so much of love. Signing off, Chanu's mom. Love you all. Thank you.